హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌరి సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి వార్తలు, అక్కడ ఉన్నటువంటి విశేషాలు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు, అక్కడ రాజకీయ పరిణామాలు అన్నీ కూడా చూద్దాం. వాటితో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు అన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. పేదలు ఇంకెన్నడు పెద్దోళ్ళు అయ్యేది, బీదరికపు చీకట్లు తొలగిపోయి పున్నమి వెన్నెల నిండే రోజులు ఇంకెప్పుడు దరిచేరుతాయి. ఇప్పటికీ కూటి కోసం, గూడు కోసం, ఉపాధి కోసం బతుకు పోరాటం చేస్తున్న మధ్యతరగతి జీవితాలు ఎన్నడూ బాగుపడతాయి. ఏ ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించేది? రాజకీయాలు పుట్టినప్పటి నుంచి అన్ని పార్టీలు పేదల తలరాతలు మారుస్తామని, దేశంలో పేదరికమే లేకుండా చేస్తామని దొంగ వాగ్దానాలు చేసి గద్దెనెక్కుతున్నారు. పేదలకు మేలు చేయడం మర్చిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతి చేసే నాయకులు కొద్ది కాలంలోనే కోట్లకు పడగెత్తున్నారు. చెమట చుక్కల్ని రాల్చకుండా ఒళ్ళొంచి పనిచేయని లీడర్లు లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ప్రజలు కట్టిన పన్నులతో లక్షలతో జీతం తీసుకుంటూ అన్ని అలవెన్సులు పొందుతూ రాచమర్యాదలు అనుభవిస్తున్నారు. మేమింకా ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, పేదరికాన్ని నిర్మూలిస్తామని నేతలు చెప్తున్నారు. ఎట్లా నమ్మేది అని వాస్తవంగా రాజకీయాలకి వచ్చినోడు ఎవడు లాస్ గాలే, ఒకటో ఇద్దరో తప్ప రాజకీయ లాభాలలో మూడు పువ్వులు రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు వస్తున్నారంటే పెట్టుబడులు పెడతా ఉన్నారు. పెట్టుబడులు పెట్టడం ఎందుకు పెడతారు? 100 రూపాయలు పెట్టుబడి లాభాలు గడించి లక్షలలో 1000 రూపాయలు సంపాదించే దాంట్లో ఉంటారు. నిజంగా పేద ప్రజల వైపు ఇప్పుడున్న లీడర్లు ఎవరైనా పనిచేస్తున్నారా? కష్టపడి పనిచేసేటోడు చెమట వచ్చేటోడేమో ఆడనే ఉంటున్నాడు. తర్వాత ఏం పని చేయకుండా సపడే కూర్చుంటాడేమో మంచిగా. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒక్కసారి మంత్రి అయితే 100 కోట్లు 1000 కోట్లు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తరతరాలకు సరిపోయేటట్టు. అబద్ధాలకు ఎవరు తీసిపోరు, వారే శుద్ధ పూసలట అయితే అని చెప్పేసి ఎవరు సకినాలు సహకరపట్టినా అగో స్పెషల్గా రాసిండి. అలా జన సమూహంలో, వేదికలపై, చట్టసభల్లో అంటాం, అయితే అనలేదు అంటాం. ప్రతి రాజకీయ నాయకులు నిత్యం జపం చేసేది అబద్ధాలే. ఇందులో ఎవరూ తీసిపోరు, వారే నేడు శుద్ధపూసలట. ఇంకా ఓ అడుగు ముందుకేసి జనం అయ్యాల ఆ మాట అంటివి, ఇయ్యాల ఈ మాట బట్టేబాజీ మాటలే అని నిలదీస్తే అడగడానికి మీరెవరు? మేము చెప్పింది వినాలి, చేసిందే చూడాలి, ఎవరు మీరు అని రాజకీయ నాయకులు గుస్సా కావడం నేను పరిపాటి అయిపోయిందట. మేము ఏం చెప్తే గదేనట. గత మునగలు తయారు కేసీఆర్ అనలే, నేను ఎప్పుడు అన్నా అండి 3 ఎకరాల భూమి నేను ఇస్తాను అన్నాడా అండి? అసలు భూమి ఉంటే కదా, వడ్డీ సంచి కాడ కొట్లాట నేనే ఎప్పుడు అన్నాడు? నిండు అసెంబ్లీలో మాట్లాడి కూడా అబద్ధం చెప్పి మళ్ళా ఆయనే అబద్ధం హిందీలో చెప్పిండు. కచ్చేరికాడు ముచ్చట చూసుకుంటే కిష్టాల తాత ఏందే గత పాలకులు తప్పిదం అంటారేందే గడికి, అవును మనవడ సుక్కయ్య నువ్వు ఎల్లబెట్టినట్టు ముచ్చట వాజిబేనే తాత, పోయినోళ్ళు చక్కదనం బాగాలేదని వీళ్ళు అయితే చక్క పెడతారేమోనని జనం ఇట్లా వీళ్ళకు పట్టం కట్టిరి. అయితే వీళ్ళు ఇది ఇట్లనే ఉంటుందా అని సుధాకర్ పటేల్ వాళ్ళు అట్లా చేసి వీళ్ళు అట్లా చేసి అని చెప్తున్నాను. ఇక గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూర్యాపేట జిల్లా. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఈ నెల 18న ఆటోలకు పీసీ నంబరింగ్ వేయించుకోవాలి. ట్రాఫిక్ ఎస్ఐ బండి మోహన్ మిర్యాలగూడ. ఇటువంటి చిన్న వార్తలను పెద్ద చేస్తారు. ఇక 3వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళన. శ్రమ దోపిడీకి గురవుతున్నాం, ఉద్యోగ భద్రత కల్పించాలి. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం అని చెప్పేసి ఒక వార్త. ఇవాళ ఎవరు కాట శ్రీనివాస్ గౌడ్ది పుట్టినరోజు, కొంచెం జూమ్ చేసుకో, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఇవాళ ఆయన పుట్టినరోజు. నిజంగా కూడా ప్రజలతోటి ఉండి మమేకమై 10 సంవత్సరాల నుంచి ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్. అక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఇద్దరికి టికెట్లు ఇవ్వడం, అటు ఇటు చేయడం వల్ల నష్టం జరిగింది తప్ప, ఒకరికి ఫస్ట్ టికెట్ ఇచ్చి ఉంటే కాట శ్రీనివాస్ గౌడ్ ఈజీగా గెలిచేటోడు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే టికెట్ ఇవ్వడం అంతా లేట్ అయిపోయింది. తర్వాత దానివల్ల నష్టం జరిగింది. 7,000 ఓట్ల తేడా అంటే చాలా చిన్న తేడా అది. అసలు యాక్చువల్గా 3,500 ఓట్లు ఇక్కడ వచ్చేస్తే అయిపోతుండే, అది కూడా వస్తుండే. కానీ అటు నీలమది ముదిరాజుకా లేకపోతే ఇక్కడ కాట శ్రీనివాస్ గౌడ్కా అనేటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో తీసుకొచ్చిండ్రు. దీంతో మొత్తం కూడా నష్టం జరిగింది. మొత్తం మీద నిజంగా ప్రజల మధ్య, తర్వాత ప్రజల కోసం ఉండేటువంటి నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్. ఆయన పుట్టినరోజు ఇవాళ. ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుడు. అన్న అంటే నేనున్నా అనే
పలికే అందరివాడు శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి ఆరుపోతుల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గం ఆయన చెప్తా ఉన్నాడు. క్యూనూస్ తరఫున కూడా కాట శ్రీనివాస్ గౌడ్కి జన్మదిన శుభాకాంక్షలు. ఇక మూడవ రోజుకు చేరిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళన, శ్రమ దోపిడీకి గురవుతున్నాం, ఉద్యోగ భద్రత కల్పించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ ఎదుట చేపట్టిన నల్గొండ కలెక్టరేట్ అయితే కాదు, అసలు యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా పాపం నిరసన చేస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అసలు యాక్చువల్గా గతంలో అక్కడ అంటే ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీతక్క కానీ, వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చిండ్రు. హామీ ఇచ్చి హామీని మర్చిపోయినరు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు పరిష్కరించగలిగిన సమస్యలు 2023 అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించారు. ఎందుకు రాలే జీవో? మాకున్న అభిమానం, మీ నియామకం చేపట్టింది మేము, మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించిందే కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్లో సచివాలయంలో దర్బారుగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు మాట్లాడి, మా ఆడబిడ్డల సమస్యలు చాలా చెప్పిండ్రు. నేను ప్రస్తావించకపోయిన ఆ సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నది కాబట్టి వాటిని పరిష్కరించండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఏమని చెప్పారు, ఎన్నికల ముందు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, పర్మనెంట్ ఏంటి? రేపు మా గవర్నమెంట్ రాగానే ఒకటే చెప్పక అందరు పర్మనెంట్ ఏంటని చెప్పారు. అది నేను వీడియోలో ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్ కూడా పంపిస్తాను, వీడియో టీవీలో కూడా చూపిస్తాను. నేను అసెంబ్లీలో ఉన్నా, ఆయన కొత్తగా సీఎం అయినప్పుడు ఇలాగనే ఎందరికో మాటలు చెప్పాను. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. గతంలో ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు చేస్తలేరో అర్థం కాదు. గత 11 రోజులుగా, మరి 14 రోజులుగా మీరు కుటుంబాలను వదిలేసి, మీ యొక్క విధులను కూడా వదిలేసి ఈరోజు విధుల్లోకి రావడానికి ప్రధాన కారణం, మరి దాదాపుగా 15 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, మీకు సంబంధించినటువంటి శిక్షణ సంబంధించే కాకుండా, బోధన సంబంధించే కాకుండా, గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం తీసుకున్నా దానికి పిలిచి వాళ్ళు మాట్లాడినప్పుడు మీ యొక్క సేవలు హామీ ఇచ్చిండ్రు మంత్రి గారు. ఉద్యోగ భద్రత, ఒక సెక్యూరిటీ ఉంటుంది. నేను గతంలో సీతక్క కానీ, తర్వాత అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ అందరూ కూడా మాట్లాడినారు. వాళ్ళకు న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు మనం పర్మనెంట్ చేయాలని చెప్పేసి అంటలేదు. పర్మనెంట్ చేస్తారా చేయరా తర్వాత విషయం, కానీ వాళ్ళ సమస్యలకు సంబంధించి మాత్రం పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ డిమాండ్లు ఏందో చర్చించి నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి చంద్రం చూద్దాం. ఒకవైపు దోమలు, ఒకవైపు దోమలు, మరోవైపు చలి ఉందంటే దానిక నిండా కప్పుకొని ముదురుకొని వాడుకున్నాడు. ఇక ఏంటి, సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పద్ధతి లేదు, సామాన్యుడు ఒక గుంట భూమి కొనే పరిస్థితి లేదు, సామాన్యుడు ఒక ఇల్లు కొనే పరిస్థితి లేదు, సామాన్యుడు తులం బంగారం కొనే పరిస్థితి లేదు, సామాన్యుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసే పరిస్థితి లేదు, సామాన్యుడు నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి స్తోమత లేదు, సామాన్యుడు బతికే పరిస్థితి అంతకన్నా కనిపించలేదు. అయితే బతులక ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. న్యాయం కోసం వెళితే గెంటేసిన నర్సాపూర్ తహసీల్దారట తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఆ వేడుకోలు, సీఎం దగ్గరకు వెళ్ళినా మీకు న్యాయం జరగనీయనని వార్నింగ్ ఇచ్చిండట. బాధితుల పక్షాన వెళ్ళిన తీన్మన్మల్ల టీం జిల్లా అధ్యక్షుడిని సైతం బయటకు పంపించేసిండట. న్యాయం మరి ఇదేందో మరి తహసీల్దార్ గారు మరి ఇదేందో కథ, ఈ కథ ఏందో పేద ప్రజల కోసం పనిచేస్తారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు న్యాయం కోసం అవుతుందా కాదా దానికి సంబంధించిన విషయం చెప్పాలి, కానీ గెంటేసుడు ఏంది ఇష్టం వచ్చినట్టుగా. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం
చక్పల్లి గ్రామానికి చెందిన బాధితులు తమకు న్యాయం చేయాలని తిన్మార్ మల్లన్న టీం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ తో కలిసి నర్సాపూర్ తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లారు. తహసీల్దార్ భూ బాధితులతో పాటు టీం జిల్లా అధ్యక్షుడు దురుసుగా మాట్లాడినట. మరి ఏందో ఈయన కథ చూద్దాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి హామీలు నిలబెట్టుకోవాలి, సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్ నిర్మల్. ఇక కూతురు కోసం తండ్రి ఆత్మహత్య యత్నం. విడివిడిగా ఉంటున్న భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ ఎదుటే తాగి పాపం చచ్చిపోవడం. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిని కార్పొరేషన్ పదవి ఇవ్వండి. సీఎం టీపీసీసీ అధ్యక్షునికి మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు వేడుకోలు బెల్లంపల్లికి సంబంధించి. ఇక 108 అంబులెన్స్ ను అందుబాటులోకి తేవాలి. ఖానాపూర్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు నిజంగా కూడా అందుబాటులో ఉండాలి. ముగిసిన మండల స్థాయి సీఎం కప్ పోటీలు, విజేతలకు బహుమతులు అందజేత దస్తూరాబాద్ నుంచి కాంగ్రెస్ హామీలను అమలు చేయాలి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్. ఇక ఇස්සపల్లి తర్వాత పెరికిట్లలో దరఖాస్తులు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పరిశీలన, తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించిందంట. గురుకుల వ్యవస్థ నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ట్విట్టర్ లో విమర్శలు చేసిన ఎమ్మెల్యే. బీజేపీలో చేరిన ప్రవాస భారతీయుడు నరేంద్ర మోడీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ అంటా ఉన్నారు. ఇందూరులో వెలిసిన ఫ్లెక్సీలు, పర్యాటక శాఖలో అక్రమాలపై ఫైర్, త్వరలో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని వెల్లడి. పర్యాటక శాఖ అంటే మరి జూపల్లి కృష్ణారావు దగ్గర రావాలి. గ్రామీణ క్రీడాకారులు ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించాలి. సీఎం కప్ క్రీడల ముగింపు సభలో రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్ మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, బాధితులను ఆదుకోవాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాల్కొండ. కబ్జాకు గురవుతున్న పేదల భూములు పట్టించుకునే ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిండ్రు సిరికొండ దగ్గర. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. హాస్టళ్లలో నూతన డైట్ మెనూ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి. నాణ్యమైన ఆహారం, శుభ్రమైన తాగునీరు అందించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అంటా ఉన్నారు. జర్నలిజం వృత్తి విలువను పెంపొందించాలి. WJIలో చేరిన చిగురు మామిడి పాత్రికేయులు. ఇక సారంగపూర్ కేజీబీలో సమస్యలు నిజమే, మండిపడ్డ ఎంఆర్పీఎస్ నాయకులు అని చెప్పేసి ఒక వార్త జగిత్యాల. మాదిగల్లారా ఏకం కాండి. ఈ నెల 15న మాదిగ ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం. బండా శ్రీనివాస్, తిప్పారపు సంపత్ పిలుపునిస్తున్న హుజరాబాద్. పోలీసుల పార్టీ కార్యకర్తల మంతని సిఐపై సిపికి పలువురు ఫిర్యాదు చేసిందంట. ఏమైంది? పెద్దపల్లి జిల్లాలోని మంథని రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు రాజకీయాలు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మంత్రి ఇలాకాలో కనిపిస్తున్నాయి. రాజకీయాలు పక్కన పెడితే పోలీసులు మంత్రి కొరకు విధులు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తున్నది. నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కొడుకుని కొట్టడం, హోంగార్డ్ కొడుకు మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. మరి ఏం జరుగుతుందో మంత్రిలో. ఇక పోగొట్టుకున్న 10 తులాల బంగారు ఆభరణాలు అప్పగింత గ్రేట్. అసలు ఆటోలో ప్రయాణించి ఒక మహిళ తన పోగొట్టుకుని అందులో 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయంట. బుధవారం రాత్రి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు అందిందంటే గంటల వ్యవధిలోని ఆటోను గుర్తించి ఆభరణాలు బాధితురాలకి అప్పగించారట. కొత్త కొనుక్కొని పోతున్నారేమో, కొత్తదే ఉన్నది డబ్బా. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే లేబర్ కోడ్లు పెట్టుబడిదారుల కోసమే. లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి. రద్దు కోసం కార్మిక వర్గం పోరాడాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ పిలుపునిచ్చారు. నత్తనడకన సాగుతున్న నేషనల్ హైవే రోడ్డు ప్రజలకు ఇబ్బందిగా మారిన రోడ్డు పనులు 3 నెలల కాలం గడిచిన పూర్తి కాని నేషనల్ హైవే రోడ్డు పనులు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపి పనులు వేగవంతం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి హుస్నాబాద్. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత ఇక్కడ ఆందోళనకు సంబంధించి మాదిగా ఉపకులాల బహిరంగ సభ సన్నాహక సమావేశం. జిల్లా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గుర్రాల శ్రీనివాస్ పిలుపునిస్తున్న సిద్దిపేట నుంచి. వార్షిక తనిఖీలలో భాగంగా సంగారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయం తనిఖీ చేసిందంట. సబ్ డివిజన్ పరిధిలో గల సస్పెక్ట్ కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ఎన్బిడబ్ల్యూ ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ఇన్వెస్టిగేషన్ నందు మెలకువలను నిరంతరం SHOలకు తెలియజేయాలి. జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ అంటున్నాడు. శ్రీ అని ఎందుకు రాస్తారు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. జర్నలిస్టులపై దాడి సరికాదు. సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్కు వినతి. TUWJ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్ వికారాబాద్. అస్వస్థతకు గురైన గిరిజన బాలికలు సేఫ్ అంట. ఇక వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. బాధ్యులను సస్పెండ్ చేశాం. వసతి గృహాల్లోని
పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అంటున్నాడు. మంచి పని అది. ఎస్, యాచారంలో సక్సెస్ స్టడీ సర్కిల్ సెంటర్ ప్రారంభం. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు పిలుపు. యాచారం మీన్స్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల అస్వస్థత. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అడ్డుకోవడం దేనికి? అయితే హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ కారణం కాంగ్రెస్ నిర్లక్ష్యమే. బీఆర్ఎస్ పై అభాండాలు సమంజసం కాదు అని చెప్పి హాస్టల్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసిరట. చేయండి. తాండూరులో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు. అనుమతులు లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు. మాడుగుల సిఐ జగదీష్ హెచ్చరిక. బెల్ట్ షాపులు అసలే లేకుంటే చేస్తామని చెప్పిండ్రు. మరి మాడుగుల సిఐ గారు మీ మండలంలో ప్రతి ఊర్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఒక్కరిపైన కేసు పెట్టడం కాదు. కంప్లీట్ కాలే, ఇప్పుడు ఎక్కడ కూడా కంప్లీట్ కాలే. రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే ఉన్నాయి బెల్ట్ షాపులు మొత్తం కూడా. జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు చేపట్టాలి. ప్రజలకు సేవకుడిలా పనిచేసే మాపై దాడిని ఖండిస్తున్నాం. తలకొండపల్లి జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు దరువుల శంకర్ అంటా ఉన్నాడు. ఇది అదే ఒకటి కంబైన్ రాస్తే బాగుండేది. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. బీజేఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారిని రూటే సపరేట్ అంట. చేతులు తడపనిదే పైలు కదలదట ఆమె దగ్గర. ఇష్టానుసారంగా అనుమతులు, లక్షల్లో వసూళ్లు. తమకు అడ్డు చెప్పేది ఎవరు అనే ధోరణి. ఓసీ ఇచ్చేందుకు తర్వాత లక్షకు డిమాండ్ చేస్తూ ఉందంట. టీపీఓపై కార్పొరేషన్ తర్వాత కార్పొరేటర్లు ప్రజలు గుస్సా అవుతున్నారు. కమిషనర్కు ఫిర్యాదు చేతులెత్తేసిన వైనం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లంట. అయ్యా, టౌన్ ప్లానింగ్ అధికారి మరి ఫైల్ లక్షలు ఇస్తేనే ఫైల్ కదులుతుందంట. మరి ఏం జరుగుతుందో చూసుకో జరా. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో అవినీతి ఇక విచ్చలవిడిగా పెట్టరైపోతుందంట. ఫలించిన పోరాటం. సఫీల్గూడలో నూతన ఎఫ్టీసీ అందుబాటులోకి పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్. మల్కాజ్గిరి కార్పొరేటర్ ఇక ఓకే, కష్టం తెలిసిన దళిత బిడ్డనే గెలిపించుకుంటాం. మాదిగ ఉపకులాల ఐక్య వేదిక అని చెప్పేసి ఖైరతాబాద్ సంబంధించి వార్త. ఇట్లా విడిపోయింది అనుకో, ఇటు ఎస్సీ ఎస్టీ బీసీలు విడిపోతే మళ్ళీ వాళ్ళే గెలిసే అవకాశం జరుగుతుంది. కోకాపేటలో ఈ నెల 14న దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం ప్రారంభం. కుర్మ కులస్తులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలి. కార్పొరేషన్ కుర్మ సంఘం అధ్యక్షుడు తాండ్ర రమేష్ కుమార్ కుర్మ. స్పౌస్ బదిలీలు చేపట్టాలని టీచర్లు మనవి చేస్తా ఉన్నారు మేడ్చల్లో. ఇక హిమాయత్ సాగర్ పై హైడ్రా నజర్. హిమాయత్ సాగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. అధికారులతో కలిసి సాగర్ పరిశీలన. చెరువులో పోసిన మట్టిని తొలగించి అక్రమాలను కూల్చాలి. త్వరలో అక్రమాలను తొలగించనున్న అధికారులు. రాజేంద్ర నగర్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే డిసెంబర్ 14న డైట్ ఛార్జీలు పెంపు ప్రారంభోత్సవం. ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు ఆహ్వానాలు పంపాలి. ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40% పెంచింది. విద్యా సంస్థలలో పండుగ వాతావరణంలో నిర్వహించాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అంటున్నాడు. ర్యాగింగ్ అనేది భవిష్యత్తును నాశనం చేస్తుంది. అసాంఘిక కార్యకలాపాలతో ఎవరు జోక్యం చేసుకోవద్దు. జిల్లా కలెక్టర్ ఆదర్శు సురభి. ఎస్పీ రావుల గిరిధర్. మహిళా శక్తి క్యాంటీన్ సందర్శించిన కలెక్టర్ ఎస్పీ వనపర్తి. ఇక ఇచ్చిన హామీలను మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అంటా ఉన్నాడు. పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శు సురభి. ఓకే, ఇక కేబినెట్ లోకి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలతో సమావేశం. గతంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న ముదిరాజులు. 30 సంవత్సరాలుగా కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేగా పార్టీకి సేవలు. ఔటా రాజశేఖర్ శనార్థి బ్యూరో ప్రత్యేక కథనం వేసిండ్రు. రైతు వేదిక నిర్మాణం, నాసి రకం పనులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే కోదాడలో అభివృద్ధి శూన్యం, సంబురాలు ఘనం. పేర్లకే పరిమితమైన శిలాఫలకాలు. డాక్టర్ల కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. పాల్గొన్న బీఆర్ఎస్ నేత బెజవాడ శ్రావణ్ అంట. ట్రాక్టర్లు దమ్ము చక్రాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవు. ఇవి గ్రిల్స్. ఓకే. నగరికల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీపీ గుత్తా మంజుల. ఇక నగరికల్ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెప్పిన మార్కెట్ పాలకవర్గం అంట. కోదాడలో అభివృద్ధి శూన్యం, సంబరాలు ఘనం. పేర్లకే పరిమితమైన శిలాపలకాలు. డాక్టర్ల కొరతతో రోగుల అవస్థలు. ఇక విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే సొంత నిధులతో విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ. విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు అహర్నిశల కృషి. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి. అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య. దోర్నాల విజయలక్ష్మి అంట చనిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన. ఇక ఆర్బీఐ సహకారంతో ఏర్పాటంట. శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కల్లెపు శోభారాణి.
విద్యార్థుల ప్రతిభ అభినందనీయం. హన్మకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ అప్పయ్య. ఇక తెలంగాణ బీసీ బహుజన సంఘం ఎన్నిక, వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నియామకం కటకం విజయ్ కుమార్. ఇక ఘనంగా పెద్ది వెంకట నారాయణ గౌడ్ జన్మదిన వేడుకలు. ఇక అంబులెన్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే రాజకీయాల్లో యువతకు లేదు భవిత, స్వార్థ రాజకీయాలే కారణం, వారసత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు, పెత్తనం కోసం ఓట్లకు కోట్లు కుమ్మరింతనంట. ఇక దేవాలయానికి దొంగల బెడద, వైద్యనాథ స్వామి ఆలయంలో చోరికి యత్నం పాలేరు. భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కామెపల్లిలో. షార్ట్ సర్క్యూట్ తో టిప్పర్ దగ్ధం, అక్రమంగా మట్టి తరలిస్తుండగా ప్రమాదం సత్తుపల్లి. సమగ్ర శిక్షా ఉద్యోగులు రెగ్యులర్ చేయాలి, జిల్లా కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న ఆందోళన. 108 108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చెర్ల. ఎమ్మెల్యే డాక్టర్ తల్లం వెంకట్రావు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ అని చెప్పేసి ఒక వార్త. ఇక గుకేష్ సంచలనం, ప్రపంచ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు. 3వ టెస్టుకు వర్షం ముప్పు ఉంది. ఇక గబ్బాలో గెలిచిన జట్టుకే సిరీస్ అంట, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. బ్లూ డ్రెస్ లో ప్రజ్ఞ అందాలు అదుర్స్. ప్రజ్ఞ అందాలు అదుర్స్ అని చెప్పేసి అంటున్నారు. అందాలు మంచిగా ఉన్నాయి కానీ కొంచెం పూర్తిగా మంచి డ్రెస్ అంటే ట్రాన్స్పరెంట్ అంటారా లోపలికి. స్మార్ట్ పోరి కొత్త లుక్, సుందరవల్లిగా నవా నటేష్. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం స్వయంభూ. హీరోగా 20వ చిత్రంగా ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా వాళ్ళల్లో తెరకెక్కిస్తున్నారంట. మంచిగా ఉన్నది కథ. ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన కీర్తి సురేష్. మహానటి కీర్తి సురేష్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన బాయ్ ఫ్రెండ్ అంటోనీ తటిల్తో కలిసి గురువారం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందంటే పెళ్లి చేసుకున్నది. చాలా మంది బాధపడతారు పాపం. వారిని కోర్టు మెట్లెక్కిస్తా, సాయి పల్లవి మాస్ వార్నింగ్ అంట. అగో ఎవరిని ఎక్కిస్తుందో. రామాయణ మూవీ చేస్తున్న కారణంగానే సాయి పల్లవి వెజిటేరియన్ గా మారిందంటూ తమిళ వెబ్సైట్ కథనం వచ్చింది. దీనిపై తాజాగా తన ఎక్స్ అకౌంట్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరు ఏది తింటే ఏమైంది నాకు అర్థం కాదు. వెజ్ తింటుందా నాన్ వెజ్ తింటుందా? వెజ్ తింటేంది, నాన్ వెజ్ తింటేంది, కథ ఏంది, కార్కనేది. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామంటే క్యూనియస్. నేను మీ మేనం షామ్ విత్ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.